రాళ్ళకు నన్ను కొట్టిన గాని రక్తము కారిన మనవాలేనయ్యా. రాళ్ళకు నన్ను కొట్టిన గాని రక్తము కారిన మనవాలేనయ్యా. ఊపిరి నాలో ఉన్నంత వరకు, ఊపిరి నాలో ఉన్నంత వరకు, ఊపిరి నాలో ఉన్నంత వరకు నీ సేవ వచ్చినామయ్యా. నీ సేవలోనే సాగిపోతును, నేను కూడా ఉన్నానయ్యా. నన్ను వాడుకో యేసయ్యా, నేను కూడా ఉన్నానయ్యా. నన్ను వాడుకో యేసయ్యా. సర్వోన్నతుడా
ఏమి స్పృహలేని వేళ నీ ఊపిరిని పోసావయా ఏ రీతి స్తుతింతును ఓ యేసునాథయ్యా ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురమును. పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. దేవుని పనిలో ఉంటూ ఉంటారు పిల్లరా. సేవకుని దేవుడు ఏర్పాటు చేసినటువంటి విషయం ఈరోజు విశ్వాసులకి అర్థం కాదు. కొన్నిసార్లు మమ్మల్ని ఎందుకు పిలిచాడో మేము ఎలా ఉండాలో మాకు కొన్నిసార్లు అర్థం. దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తే సేవకుని మన కొరకు ఎందుకు దేవుడు ఇక్కడికి తీసుకొచ్చాడో మీకు అర్థమవుతుంది. ఏ మనుష్యుని వలనైనను గాక యేసు క్రీస్తు వలనను ఆయన మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేనును. చాలు ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైనటువంటి పౌలు దేవుని పరిచర్య కొరకు ఎలా నియమించబడ్డాడో సంఘానికి తన గురించి తాను చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఈ మాట రాశాడు. గ్రామంలో ఉన్న ప్రజలందరూ మాకు ఒక సేవకుడు కావాలని ఆలోచన కలిగి ఎక్కడున్నాడా ఎవరు దొరుకుతారా అని వెతుక్కుంటూ చిన్నపాలకుడు వెళ్ళి యెహోషువ గారైతే మన గ్రామానికి సరిపోతాడని కనుగొని తీసుకొచ్చారా. కాబట్టి దేవుని చేత నియమించబడ్డాము. ఈ విషయాన్ని సంఘము గ్రహించాలి. దేవుని సేవకులమైన మేమును గ్రహించాలి. అప్పగించినవయ్యా యేసయ్యా, ఆదరించినావు నీవయ్యా, ఆదరించినావు నీవయ్యా. రెండు 2000 సంవత్సరంలో నేను దేవుని యొక్క పరిచర్యకు వెళ్ళటం అనేది జరిగింది. మేము ప్రార్థన చేస్తున్నటువంటి ఆ సమయాలలో దేవుడు ఈ ప్రాంతానికి కంచర్లవానిపురము 14 మైల్ డ్రైవ్ అది వెళ్ళమని ప్రభు మాట్లాడటం అనేది జరిగింది. ప్రభు సన్నిధిలో మేము ప్రార్థన చేసినప్పుడు దేవుడు 2001లో జనవరి 18వ తారీఖున మేము అభిషేకించబడినట్లుగా దేవుడు బయలుపరిచాడు. నేను చెప్పాడుగా సాయిల్ గారు సావిట్లో ఉన్నామని ప్లేట్లో భోజనం పెట్టింది బేలక్క, బేల అమ్మగారు, నేను అక్క అంటానని బేలమ్మ గారు పెడితే ఆ తోకెట్టి ఇసిరింది. గేద ఏగల వాళ్తే ఇట్లా ఇసిరింది. ఆ తినే ప్లేట్లోకి ఆ తోడక మీద ఉన్నటువంటి చుక్కలు మా ప్లేట్లో పోయి. ఎంత దీనస్థితి అంటే అలాంటి పరిస్థితి.
స్థితిలో దేవునికి నమ్మకంగా బ్రతకడానికి దేవుడు పిలిచాడనేటటువంటి ఆత్మస్పర్శను కలిగినటువంటి వారిగా దేవుడి సహవాసములో సేవకులను నిలువబెట్టాడు. దేవుడు ఒక పనిని అప్పగిస్తే పనికి మారిన వాళ్ళకి కానీ, పని చెయ్యలేనటువంటి వారికి కానీ, పని గురించినటువంటి ఆశ లేనటువంటి వారికి కానీ, పనిని గురించినటువంటి అవగాహన లేనటువంటి వారికి కానీ దేవుడు పని అప్పగించడం, పేరు పెట్టి పిలిచి ఈ ప్రాంతాన్ని చూపించి ఈ ప్రాంతంలో నీ పరిచర్యను ఇంత ఘనంగా చేయడానికి వారికి ఇచ్చినటువంటి భారమును బట్టి, బాధ్యతను బట్టి నీ నామాన్ని ఘనపరుస్తున్నాను. దేవుని సేవలో రాబోయే దినాలలో విరివిగా దేవుని పరిచర్య చేసి దేవుని కృప పొందాలని నువ్వేంటా ఓకే వెరీ గుడ్. నిర్వర్తించడం అనేది జరిగింది. కనుక నేను ఎంతో కృతజ్ఞులను, అందరి కొరకు మరి ప్రార్థించవలసిన వాడు అయినాను. కనుక దేవుడి మరి ప్రతి వారిని కూడా దీవించాలని యేసు నామములో ప్రార్థించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.